పోరాటం. మాకు ఇచ్చిన ప్రతి హామీ మీరు నెరవేరుస్తారని మీరు దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అసెంబ్లీ సాక్షిలో మీరు వెంటనే నెరవేర్చాలని మా యొక్క విన్నపం. పార్క్ దగ్గర కాంగ్రెస్ మేనిఫెస్టో దివ్యాంగుల సాధన సమితి అని చెప్పి మరి అన్ని సంఘాల ప్రతినిధుల ఆధ్వర్యంలో ఒక జేఏసీగా ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారంలోకి రాకముందు వాళ్ళ మేనిఫెస్టోలో దివ్యాంగులకు ప్రత్యేక సంక్షేమం అని చెప్పి మరి చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఇంకెప్పుడు అమలు చేస్తారు? ఇప్పుడు గతంలో అనేక మాటలు చెప్పింది ఒక రేవంత్ రెడ్డి గారు, మరి అధికారంలోకి వచ్చినాక అవన్నీ కూడా మర్చిపోయిండు. ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ఇవాళ దివ్యాంగుల పక్షాన స్టేట్గా అడగదలుచుకున్నాను. నీకు పిల్లనిచ్చిన మామ ఒక దివ్యాంగుడు, వీల్ చైర్ మీద కూర్చుంటాడు. మరి మీ ఇంట్లోనే ఒక దివ్యాంగుడు ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. దివ్యాంగుల బాధలు నీకు తెలివయా? ఎంత ఇబ్బందికరంగా ఉంటాయో తెలియదా? తెలుసుకోండి, మీ మామ దగ్గర కూర్చొని ఒకసారి మాట్లాడండి. కనీసం కనికరం కూడా లేదేంది రేవంత్ రెడ్డి గారు? లక్షల కోట్లు పెట్టి నువ్వు ఆ మూసీ ప్రాజెక్టుకు 1,50,000 కోట్లు, ఇంకేదో దానికి 1,00,000 కోట్లు, 50,000 కోట్లు అని ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా. అంటే దివ్యాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి బడ్జెట్ లేదా మీ దగ్గర? డబ్బు లేదా? అయ్యా, ఈ మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ఇస్తున్నావు. నీ మేనిఫెస్టోలో దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యం అని చెప్పినావు. ఇప్పటికే గత ఎన్నో సంవత్సరాలుగా దివ్యాంగులకు 50% కన్సెషన్ తోటి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం చేస్తున్నాం. మరి ఇంకొక 50% అయితే నీకు బడెన్ అవుతుందా? ఏంది అసలు? ఎందుకు నువ్వు ఇంత సవతి తల్లి ప్రేమ? ఎందుకు దివ్యాంగుల పట్ల? ఎందుకు ఇంత చిన్న చూపు ఈ ప్రభుత్వానికి? ఇవాళ బ్యాక్లాగ్ ఉద్యోగాల గురించి నీ మేనిఫెస్టోలో పెట్టినావు కదా. గతంలో బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేనే అప్పుడున్న చైర్మన్. బ్యాక్లాగ్ ఉద్యోగాలు నింపినావు అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసులో. ఎందుకు రివ్యూ చేస్తలేరు మీరు? మరి ఎందుకు బ్యాక్లాగ్ ఉద్యోగాల కోసం ఎందుకు అసలు జీవో కూడా ఇస్తలేరు కదా? ఆ డేట్ అయిపోయింది. ఎందుకు దీనిపైన ఎందుకు ఈ ప్రభుత్వం పట్టించుకుంటలేదు? ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక పక్క అసెంబ్లీ సమావేశాలు నడుస్తూ ఉన్నాయి. ఇవాళ అన్ని రాజకీయ పార్టీల మద్దతుతోటి ఇప్పటికే సిపిఐ, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ అనేక పార్టీలు మద్దతు తెలిపినాయి. ప్రజా సంఘాలు వాళ్ళందరూ కూడా వాటికి మద్దతు తెలిపినారు. కాబట్టి మా ఏకైక డిమాండు ఇవాళ గతంలో మీరు ఇచ్చిన పెన్షన్ ఇంకా 2,000 పెంచి 6,000 ఇస్తా అన్నారు కదా. మరి ఇంకొక 2,000 ఇవ్వడానికి ఇబ్బంది ఏంది? నువ్వు అయ్యేలా అన్నీ సక్రమంగా ఉన్నోళ్ళే బతకడం కష్టంగా ఉన్నది. ఒక కాలు లేకుండా, ఏలు లేకుండా, కండ్లు లేకుండా ఆ వచ్చే జీవనోపాధి కనీసం ఆ పెన్షన్ వస్తానన్న జీవనోపాధి గడితే సరిపోతుందనే బాధలు ఉన్న ఈ యొక్క సమాజానికి ఎందుకు నువ్వు వెన్నుదన్నుగా ఉంటలేవు? నీ నాయకుడు, గురువు అని చెప్పుకునే మన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలలకు ఇచ్చిండు. ఆ 6 నెలల పైసలు కలుపుకొని దివ్యాంగులకు 6,000 రూపాయలు ఇచ్చిండు. ఉచిత బస్సు సౌకర్యం ఇచ్చిండు. వారితో పాటు ఉచిత బస్సులో ప్రయాణించిండు. మరి నువ్వెందుకు ఆదర్శంగా ఉంటలేవు? నీకు వచ్చిన ఇబ్బంది ఏంది? దివ్యాంగులకు అని అనేవరకే అనేక లెక్కలు ముందుకు వస్తున్నాయా? కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం, ఇది ఆరంభం మాత్రమే. ఇవాళ ఈ యొక్క ఇందిరా పార్క్ దగ్గర జరుగుతున్న దీక్ష ఇది ఆరంభం మాత్రమే. భవిష్యత్తులో తీవ్రంగా ఉంటుంది పోరాటము. తప్పకుండా మీరు ఇచ్చిన అనేక హామీలు ఇవాళ మిగతా విషయాల గురించి మేము పోతలేము. ఓన్లీ దివ్యాంగుల సబ్జెక్టుకు సంబంధించిన అంశాలు మాత్రమే ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. కాబట్టి మానవతా దృక్పథంతో గతంలో బీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక మానవతా దృక్పథంతో ఎవరు అడగకున్నా 5,000 పెన్షన్ 1,500 చేసిండు, 1,500 3,000 చేసిండు. ఎవరు ధర్నా చేయలే, దరఖాస్తు చేయలే, 3,000 4,000 చేసిండు కదా. ఒక్క వాటే కాదు, ఈ కార్పొరేషన్ ద్వారా అనేక ఉచిత పథకాల ద్వారా అనేక సహాయ ఉపకరణలు ఉచితంగా ఇచ్చినాం. ఇవాళ ఇక్కడ చాలామంది తీవ్ర వైకల్యం ఉన్న వాళ్ళు వీల్ చైర్ మీద ఉన్నారు. గతంలో ఆలోచన చేసి వారికి దాదాపుగా 70-80 వేల రూపాయల వీల్ చైరు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తీవ్ర వైకల్యం ఉన్న వారికి ఉచితంగా ఇచ్చినాము. మరి మీరెందుకు ఒక అనేక విషయాలలో అనేక రివ్యూలు చేస్తున్న మీరు మరి ఒక దివ్యాంగుల సంక్షేమం మీద ఈ రాష్ట్ర మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తూ ఉన్నాడు? అడ్డూరు లక్ష్మణ్ గారిని మేము అడుగుతా ఉన్నాం, నీకు సబ్జెక్టు మీద అవగాహన ఉన్నదా మంత్రి గారు? లేకుంటే తెలుసుకోండి. ఆ అధికారులు కూడా గట్టిగా పాడైపోయిన అందులో ఏం చెప్పారు మీకు? చెప్పినా మీరు చేస్తలేరేమో. సో కాబట్టి ఇవాళ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 11 లక్షల మంది దివ్యాంగుల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ దివ్యాంగులకు ఇచ్చిన అనేక సంక్షేమ పథకాల విషయంలో, దివ్యాంగులకు ఇచ్చిన అనేక హామీల విషయంలో వెంటనే అమలు చేయకుంటే భవిష్యత్తు పోరాటం చాలా తీవ్రంగా ఉంటుంది.
వీటన్నిటికీ సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి ఇచ్చిన బడ్జెట్ కూడా పక్కదారి పడతా ఉన్నది. ఆ యొక్క డిపార్ట్మెంట్కి కానీ కార్పొరేషన్ కానీ ఇచ్చిన నిధులు కూడా పక్కదారి పడుతున్నాయని పత్రికల్లో వార్తలు వస్తూ ఉన్నాయి. దాంట్లో మరి వాస్తవం ఎంత ఉన్నది ప్రభుత్వమే చెప్పాలి. అది నిజమా కాదా? ఇవాళ మీరు స్కూటీలు ఉచితంగా ఇస్తున్నారు. ఏ జిల్లాకి ఎన్ని స్కూటీలు ఇచ్చినా శ్వేతపత్రం విడుదల చేయండి. అసలు ఇచ్చిండ్రా? వీటి పత్రాలలో చూపిస్తున్నారా? ఇవన్నీ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, ముఖ్యంగా అడ్లూరు లక్ష్మణ్ గారు సమాధానం చెప్పాల్సిన బాధ్యత దివ్యాంగుల సంఘానికి, దివ్యాంగులకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉన్నది. తప్పకుండా వీటన్నిటిపైన రాజీ లేని పోరాటాన్ని దివ్యాంగుల సంఘాల ప్రతినిధుల నేతృత్వంలో, ఐక్య కార్యాచరణ సమితి నేతృత్వంలో చేయబోతున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.